హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి జూలా వర్క్ అయితే చేయడం అనేది జరుగుతుంది అవుట్ సైడు. సో వాటర్ లైన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం జూలా దిగాల్సి ఉంటుంది అనమాట. జూలా పైన ఎవరైతే దిగుతారో అంతను చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ జాగ్రత్త వచ్చేసి ఇక్కడ పైన ఎవరైతే తాడు రిలీజ్ చేస్తాడో అతను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఏమార్చినా కూడా చాలా రిస్క్ ఉంటుందన్నమాట. సో ఈ జూలా ఎలా పట్టుకోవాలి, ఎలా తాడిని రిలీజ్ చేయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. జూలు ఇట్లా వేయాలి, ఇట్లా వేసేసి ఇట్లా ఉంది కదా, ఇట్లా సంచేయాలి. ఈ ముడి ఉందా, ముడి కిందికి వేయాలి, ఈడ పట్టుకోవాలి ఇట్లా. ఈడ కింద ఈడ ఇట్లా కాలు పెట్టాలి, కాలన్నా సంచన్న ఇట్లా పెట్టాలి. మనం ఇట్లా మొత్తం దారం, ఈ తాడు మొత్తం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఓపెన్ అయింది కదా, ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. కదా చూపిస్తా, చాలే ఏం కాదు, నేను చూపిస్తా. ఫస్ట్ అయితే చూడు, ఇట్లుందిగా, ఇట్లా కాలు పెట్టాలి. వదులుతప్పుడు ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా వద్దాలి. కాలు మెల్ల కొంచెం ఇట్లా అంటుండాలి. అంతే, అయినా కూడా తప్పున ఏం జారిపోదులే, కానీ ఇట్లా వదులుతుండాలి, ఇట్లా వదులుతుండాలి. ఇట్లా జారుతుంది, బరువు అంటే ఇంకెంత జారుతుంది, ఏం జారదు. ఇట్లా ఇట్లా అనాలి, ఇట్లా వదలాలి, కొంచెం లేపాలి. ఓసారి కాలు పెట్టుదా, నువ్వు పెట్టు, నేను చూపిస్తాను కానీ కాలు పెట్టి ఫస్ట్, నువ్వు కాలు పెట్టి జారుతుంది. ఏం జరగదు పట్టుకున్నా అంటే నువ్వు వదలన్నప్పుడు ఇట్లా బెల్ల కాలు తీసుకుంటే ఇట్లా ఈ చేతికి గుంజుకోవాలా, ఆపన్నప్పుడు ఇట్లా కాలు పెట్టి ఇది 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 టైట్ పట్టుకోవాలి. ఇట్లా ఇట్లా కిందికి పట్టుకోవాలి. ఈ చేతితో కిందికి పట్టుకో. ఇప్పుడు కాలు పెట్టు, ఈ చేతితో కిందికి పట్టుకోవాలి. మెల్లమెల్ల వదులు, లేదు మొత్తం చెయ్యొద్దు, పట్టుకోవాలి. పట్టుకొని మెల్ల ఇట్లా అట్లా 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 కాలు మొత్తం తీయొద్దు. కాలు ఉండేదే ఉండాలి కానీ ఇట్లా అంతే అంతే. రైట్ 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 అట్లే వదిలి. ఇప్పుడు కొద్ది వదిలి, అంతే. గట్లే 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 గట్లే, పర్ఫెక్ట్. సో జూలా అనేది ఈ విధంగా వదలాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వదిలిన తర్వాత మనకు ఏమేమి సామాన్ కావాలో అవి వచ్చేసి పూర్తిగా మనం ఒక బకెట్ లాంటిది ఇలా రెడీ చేసుకొని అయితే పూర్తిగా మనకి ఏమేమి సామాన్ కావాలో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మిస్ అయినట్టయితే మనం తాడుతోని కూడా తీసుకోవచ్చు. పైనుండి ఒక తాడైతే వదులుకోవాలి, సో మన సామాను తీసుకోవడానికి. సో ఇక్కడ గోడ పై నుండి దీని మీదకి అయితే దిగాలి. దిగేటప్పుడు వచ్చేసి చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే దిగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకో దిగాం కదా, స్టాప్ స్టాప్. పైన ఉన్న వ్యక్తి జూలని ఎంత జాగ్రత్తగా వదులుతాడో కింద మన జూల దిగిన వ్యక్తి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నామంటే చాలా రిస్క్ అయితే అవుతుంది. ఇంకోటి వచ్చేసి భయం ఉన్న వాళ్ళు, ఇంకా కళ్ళు తిరిగే వాళ్ళు అయితే ఈ జూల అయితే వెక్కకూడదు. సో దానివల్ల చాలా రిస్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది 3 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే లైన్ తీసుకురావడం అయితే జరుగుతుంది. మీకు ఒకవేళ వీలైతే సేఫ్టీ బెల్ట్ కూడా వేసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సేఫ్టీ ఉన్నట్లయితే చాలా మంచిది అనమాట. సో ఈ విధంగా అయితే మనము లైన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి డోరీ అనేది కట్టుకొని లైన్ తీసుకున్నట్టయితే మనకు లైన్ అనేది చాలా స్ట్రైట్గా వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలా డోరీ కట్టుకొని లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఒకవేళ సామాన్ ఏమైనా మనము తీసుకురావడం మర్చిపోయినట్లయితే మనము నేను ముందుగా చెప్పాను కదా, ఇలా ఒక తాడు అనేది కట్టుకోవాలని చెప్పేసి ఆ తాడు కట్టుకున్నట్టయితే మనకు సామాన్ ఏమైనా మిస్ అయినా కూడా మనము తాడు సహాయంతో అయితే తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ కోసం ఇలా తాడు అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో వర్క్ అయితే టోటల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో మరి సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. గుడ్ బాయ్.